హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి స్నాక్స్ అండి. ఈ స్నాక్స్ ఎవరైనా ఇష్టంగానే తింటారండి. ఇవి ఎక్కువ చిన్నప్పుడు షాపులలో కొనుక్కొని తినేవాళ్ళండి. ఇప్పుడు మనం యూజువల్గా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి. ప్రాసెస్ చూసేద్దాం రండి. హాఫ్ కప్పు శనగపప్పుని ముందే 1-2 గంటల ముందే నానపెట్టుకోండి. అవి నానితేనే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఒక గిన్నెలో బియ్య పిండి తీసుకోండి. 1 కప్పు బియ్య పిండికి హాఫ్ కప్పు మైదా పిండి అయితే సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇంకా హాఫ్ కప్పు మైదా పిండి కాబట్టి హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. సమానంగా పిండి బాగా కలుస్తుంది, మంచిగా మెత్తగా కూడా అవుతుంది. కొంచెం నీళ్ళు బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం అట్లా యాడ్ చేశాను. కొంచెం నీళ్ళు బాగా మరిగిన తర్వాత మైదా పిండి, బియ్య పిండి వేసి కలపండి. కలిపేసి అలా పక్కన పెట్టేసేయండి. కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది పిండికి పడుతుంది కదా, అట్లా కలిపి పక్కన పెట్టేసేయండి. ఇంకా పిండి మొత్తాన్ని చేతితో కొంచెం కొంచెం కలుపుకోండి, ఎందుకంటే కాలుతుంది కదా, చూసి కలుపుకోండి. కొంచెం గోరుగా వెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఇంకా మంచిగా అలా కలిపి పక్కన పెట్టేసేయండి. పిండి బాగా నానితేనే చాలా బాగా వస్తాయండి చకోడీలు. చూడండి ఎంత స్మూత్గా మెత్తగా అయింది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 100 గ్రామ్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు మనం ముందే పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, చిన్న చిన్న ముద్దలు చేసుకుని అట్లా చేతితో కలుపుకోండి. చూడండి ఎంత బాగుంది, పిండి చాలా స్మూత్గా కలిసింది కదా. ఇంకా అట్లా మనకు నచ్చినగా శనగపప్పును వేసుకుంటే మధ్య మధ్యలో అలా రౌండ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి, చాలా బాగుంటాయండి. సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా అన్ని మిగతాయన్ని కూడా అలా చేసుకోవచ్చండి చేతితోనే. ఇంకా మిగతా పిండి కూడా అలా చిన్న చిన్నగా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అవే అతుక్కోవాలండి, ఎందుకంటే మనం మంచిగా మైదా పిండి అన్నీ బాగా ఉడకబెట్టి పెట్టాం కదా, చాలా బాగా వస్తాయి. చూడండి మిగతా అన్నీ కూడా అలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టాం కదా, ఆయిల్ కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంచిగా కాలాలండి, కాలితేనే అవి బాగా పొంగుతాయి చకోడీలు. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. చకోడీలు అనేది మీడియం మంట మీద కుక్ చేయాలండి, ఎందుకంటే లోపల కూడా బాగా కుక్ అవ్వాలి కదా, కరకరలాడాలంటే అలానే చేసుకోవాలండి. చూడండి ఆయిల్ బాగా పొంగుతుంది కదా, అదంతా ఇంకిపోయేదాకా మంచిగా వేయించాలండి. 5-10 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేయండి, అప్పుడు కరకరలాడతాయండి చకోడీలు. చూడండి ఎంత చక్కగా వచ్చాయి చకోడీలు. చకోడీలు రెడీ, సూపర్గా వచ్చాయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.